గోంగూర పులుసుకు కావాల్సిన పదార్థాలు 250 గ్రాముల గోంగూర, పావు కప్పు శనగపప్పు, గంటపాటు నానబెట్టుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నూనె, 3 పచ్చిమిర్చి తరగాలి, 3 ఎండుమిర్చి, 1.5 టీస్పూన్ల కారం, ఓ కప్పు నీరు, ఓ టేబుల్ స్పూన్ శనగపిండి, కాస్త చింతపండు, మోస్తరు నిమ్మకాయ సైజ్, ఓ టీస్పూన్ ఆవాలు, ఓ టీస్పూన్ జీలకర్ర, ఓ టీస్పూన్ మినపప్పు, చిటికెడు పసుపు, 2 రెబ్బల కరివేపాకు, చిటికెడు ఇంగువ ఆప్షనల్. గోంగూర పులుసు తయారీ విధానం. నీటితో బాగా కడిగిన గోంగూరను ముందుగా ప్రెషర్ కుక్కర్లో వేయాలి. దాంట్లోనే ఓ కప్పు నీరు, నానబెట్టుకున్న శనగపప్పు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఓ ఉల్లిపాయ ముక్కలు, చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టాలి. వీటన్నింటినీ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత గోంగూర సహా మిగిలిన అన్నీ మెత్తగా అయ్యేలా పప్పుగుత్తితో మ్యాష్ చేయాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి మ్యాష్ చేసుకున్న దాన్ని కలపాలి. పులుసును ఉడుకుపట్టనివ్వాలి. శనగపిండిని నీటిలో కలుపుకొని దాంట్లో వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. పులుసు కాస్త ఉడుకుపట్టి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి. కుక్కర్ దింపేసుకోవాలి. పోపు కోసం మరో ప్యాన్ను స్టవ్పై పెట్టి నూనె పోసి వేడి చేయాలి. ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేయాలి. ఆవాలు చిట్లిన తర్వాత మినపప్పు వేసి రంగు మారే వరకు వేపాలి. ఆ తర్వాత జీలకర్ర, తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఇంగువ, కారం పొడి, కరివేపాకు వేసి తక్కువ మంటపై వేపాలి. వేపుకున్న పోపును గోంగూర పులుసులో కలుపుకోవాలి. రుచి చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, గోంగూర పులుసు రెడీ అయిపోయింది.